వారందరికీ నమస్కారం అండి. అలాగే నాకన్నా చిన్న వారందరికీ బిగ్ హలో అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో మా చుట్టుపక్కల నేచర్ అంతా చూపిస్తున్నాను. అలాగే నా మాటల్లో ఈ విలేజెస్ గురించి చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చండి. ఎగ్జాక్ట్‌గా మా సైడ్ విలేజెస్ అంటే ఫారెస్ట్ లోపలికి విలేజెస్ అన్ని విలేజెస్ ఒక ఒక మూలకి ఇలా పెట్టేసినట్టు ఉంటాయి కదా! దూరంగా సిటీ ఉంటది ఎక్కడో. ఇలాంటి విలేజెస్ గురించి నేను మాట్లాడాలంటే, అసలు వీటిని చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంటదండి. ఎక్కడ చూసినా గ్రీనరీ, కొండలు, వింటర్‌లో అయితే ఆ మంచు, ఏదో హిమాలయాల్లో ఉన్నట్టే ఉంటది. అలాగే సమ్మర్‌లో మొత్తం అంతా ఆ పచ్చదనం, చల్లని గాలి అలా ఉంటదండి. ఇకపోతే విలేజెస్ అంటే ఎక్కడైనా విలేజెసే కదా! ఎందుకంటే మన ఇండియాలో విలేజెస్‌కి, సిటీస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. అలాగే ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ విలేజెస్ చాలా నీట్‌గా రోడ్లన్నీ అసలు ఏ మాత్రం చెత్త లేకుండా ఎక్కడికక్కడ అలా పెట్టినట్టు ఉంటాయన్నమాట. ఎక్కడ చూసినా అందంగా వాటిని ఆహ్, లైట్లు వాటికి తగ్గ ఇదిలో మళ్ళీ ఎక్కడ చూసినా ఇల్లులు గూడా చాలా బయటికి అందంగా కనిపించేటట్టు డెకరేటివ్ థింగ్స్‌తో పెట్టుకుంటారు వీళ్ళు. అలాగే చిన్న చిన్న గార్డెన్‌లు, పెద్ద గార్డెన్‌లు ఏమాత్రం ఉన్నా వాటిని కలర్‌ఫుల్‌గా మొక్కలేసి మంచి పువ్వులు అలా బయటికి మంచి లుక్ వచ్చేటట్టు ఆ గార్డెనింగ్ అంతా చాలా చక్కగా కట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే వీళ్ళు జనరల్‌గా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. అలా అడవుల్లోకి లోపలికెళ్ళి వాకింగ్ అని, జాగింగ్ అని అక్కడ కూర్చోవడానికి చిన్న చిన్న ప్లే గ్రౌండ్‌లు పిల్లల కోసం అవి కూడా ఏర్పాటు చేసుంటాయి. ఇక వీళ్ళు ఫుడ్ గురించి చెప్పాలంటే వీళ్ళు అన్ని రకాల వెజిటబుల్స్, ఆకుకూరలు ఇంట్లో ఆల్మోస్ట్ పండించుకుంటారు. హ్మ్. ఇంక మిగతావి దగ్గర దగ్గర సూపర్ మార్కెట్‌లో కొనుక్కుంటారు. ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ చేయాలి అనుకుంటే సిటీస్‌కెళ్ళాల్సుంటది. కాకపోతే మీకు డౌట్ రావచ్చు విలేజెస్ అంటే లోపలికి ఏమన్నా సదుపాయాలుంటాయా? ఉండవా? అని. ఇది ఆహ్, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ కాబట్టి సిటీలోని అలాగే విలేజెస్‌లోని ఈక్వల్‌గానే అన్ని కంఫర్ట్స్, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాకపోతే ఒక లిమిటెడ్‌గా ఉంటాయి విలేజెస్‌లో. అంటే ఎలా అంటే టైంకి మార్నింగ్ ఈ టైం నుంచి ఈవినింగ్ ఈ టైం వరకు ఓపెన్ ఉంటాయి. 24 అవర్స్ మన సిటీలో లాగా అవైలబుల్ ఉండవనమాట. మనం ఆ టైంలోనే మన పనులన్నీ చక్కబెట్టుకొని ఇంటికొచ్చేయాల్సుంటది. అలాగే 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్‌లో ఉండవు కాబట్టి మనకెక్కడికెళ్ళాలన్నా కార్ కంపల్సరీగా కావాలి. ప్రతి మనిషికి ఒక కార్ ఉండాలి. కాకపోతే నాకు కార్ లేదు. బస్ సర్వీస్ కాబట్టి నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఇక ట్రాన్స్‌పోర్ట్ గురించి చెప్పాలంటే కూడా లిమిటెడ్‌గా ఉంటాయండి బసెస్. టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతూ ఉంటాయి. సిటీస్‌లో లాగా ట్రామ్‌లు, ట్రైన్‌లు, సబ్‌వేలు అవన్నీ అవైలబుల్ ఉండవిక్కడ. ఓన్లీ బస్ సర్వీస్ కాబట్టి మాకు ప్రాబ్లమ్ చాలానే ఉంటది. స్కూల్ డేస్‌లో అయితే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. స్కూల్ బసెస్‌లో మామూలు జనరల్ పీపుల్ కూడా ఎక్కొచ్చు. స్కూల్ డేస్ కాకుండా హాలిడేస్‌లో అయితే కొంచెం ముందుగా మనం రిజర్వ్ చేసుకునే బసెస్ కూడా ఉంటాయి. అవి చేసుకొని ఎక్కాల్సుంటది. ట్రాన్స్‌పోర్ట్ కొంచెం కష్టం అనమాట. ఇలాంటి లోపల విలేజెస్‌కొచ్చేస్తే. అలాగే ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయంటే ప్రతిదీ వుడెన్‌తోనే చేసుకుంటారు వీళ్ళు. వుడ్‌తోనే ఎక్కువుంటాయి. మన సిటీస్‌లో లాగా అపార్ట్‌మెంట్లు ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏం కనిపించవు. ఉంటాయి గానీ మా సైడ్ రిసార్ట్స్ ఉన్నాయి గాబట్టి కొంచెం పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు ఉంటాయి ఇక్కడ. అవి కూడా చాలా తక్కువ. కొన్ని విలేజెస్‌లో మాత్రం ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నీ సింగిల్ ఫ్యామిలీ ఉండేటట్టే పెద్ద ఫ్యామిలీస్ ఉండేటట్టు పెద్ద హౌసెస్‌లో ఉంటాయి. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఎలా వీళ్ళ జీవనాధారం ఏంటి అనుకుంటే, వీళ్ళకి కూడా ఇక్కడ చిన్న చిన్న జాబ్‌లు వేరే వేరే సిటీస్‌కి రోజు అప్ అండ్ డౌన్ చేస్తా కార్‌లో వెళ్ళిపోయి వస్తూ ఉంటారు. అది గాకుండా ఇక్కడ వ్యవసాయం చేస్తారు. ఆ వ్యవసాయం చేయనోళ్ళు చిన్న జాబులు చేస్తున్నారు. అలా ఇంట్లోనే బ్రెడ్‌లు అవి ఇవి చేసుకొని వీళ్ళు ఆల్మోస్ట్ సూపర్ మార్కెట్‌లో ఎక్కువ జంక్ అవి తినకుండా బ్రెడ్‌లు, కూరగాయలు, పండ్లు అలా కాకుండా అడవిలో కూడా కొన్ని
కొన్ని రకాల పళ్ళు సీజనల్‌గా ఫ్రీగా కోసుకుంటారు. అవి కోసుకొని వీళ్ళు ఇంటికి తెచ్చుకొని మర్మలాడే అని కొంచెం జెల్లీ టైప్‌లో చేసుకొని బ్రెడ్‌లో పెట్టుకొని తింటూ ఉంటారు. జాబుల విషయానికొస్తే నార్మల్‌గానే ప్రపంచంలో ఎలా ఉంటదో అలాగే అంతే డిఫరెన్స్ ఉంటది. సిటీస్‌కి విలేజెస్‌కి ఇక్కడ గూడా. విలేజెస్‌లో జాబ్స్ తక్కువగానే ఉంటాయి. అది కూడా అది కూడా తెలుసున్న వాళ్ళకి వాళ్ళలో వాళ్ళే సెట్ చేసేసుకుంటుంటారు. కొత్త వాళ్ళని నమ్మి ఇవ్వాలి జాబ్ అంటే కొంచెం కష్టమే. వాళ్ళకి నమ్మకం వచ్చాక వీళ్ళు మంచోళ్ళే పర్లేదు ఇక్కడ ఉంటారు. వీళ్ళ వల్ల మనకు ఏ ప్రాబ్లమ్ రాదు అనుకుని అప్పుడు జాబ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటది. కొత్తగా వచ్చినోళ్ళకి ఇక్కడ జాబ్స్ అంత ఈజీ కాదండి ఈ లోపలికి. అలాగే వీళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారా? ఉండరా? అనే డౌట్‌కొస్తే ఉంటారు. కానీ లోపల వాళ్ళేం బిలీవ్ చేయరు మనల్ని. అలా స్లోగా మన మీద వీళ్ళు వీళ్ళు ఒక అవగాహనొచ్చాక, మన మీద ఒక ఐడియా వచ్చాక, ఒక బిలీఫ్ వచ్చాక పర్లేదు వీళ్ళు మంచోళ్ళే అని అప్పుడు కొంచెం ఇంకా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ప్రతి విలేజెస్‌కి ఒక ఫైర్ ఇంజిన్ స్టేషన్ ఉంటది. ఎందుకంటే ఇక్కడ వుడెన్‌తో చేస్తారు కాబట్టి, మళ్ళీ అడవుల్లో సమ్మర్‌లో ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్స్ అయినా గబుక్కుమని ఎళ్ళాలి కాబట్టి దగ్గరలోనే ఫైర్ ఇంజిన్ ప్రతి విలేజ్‌కి కంపల్సరీగా ఓ ఫైర్ ఇంజిన్ స్టేషన్ అయితే ఉంటది. అలాగే ముసలోళ్ళకి కొంచెం ఇంకా ఎమర్జెన్సీ సర్వీస్ అందించడానికి అంబులెన్స్‌లు అవి ఇవి కూడా ప్రైవేట్ సంస్థలు చాలా అవైలబుల్ ఉంటాయి. మనం ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్న సంస్థల ద్వారా అవి వచ్చి సర్వీస్ చేస్తాయి. ఇదండి నాకు తెలిసింది ఈ జర్మన్ విలేజెస్ గురించి. మనిషి సంఘజీవి కాబట్టి సమాజంలో ఇంటిగ్రేట్ అవ్వాల్సిన అవసరం ఉంటది కాబట్టి, ఎక్కడైనా కొత్త ప్రదేశాలకెళ్ళినప్పుడు మనమే ముందుగా ఒక స్టెప్ ముందుకేసి మనం అర్థమయ్యేటట్టు వాళ్ళతో స్నేహంగా ఉండటానికి ట్రై చేస్తే మనమేంటో వాళ్ళకి అర్థమవుద్ది. తర్వాత అలా వాళ్ళకి బిలీఫ్ వచ్చి ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటది. మాకు ఏ ప్రాబ్లమ్ రాలేదండి. ఇక్కడ అందరూ చక్కగా మాతో బాగా కలిసిపోయారు. ఇక్కడ చాలా సిటీలో కన్నా ఇక్కడ చాలా ఆహ్, హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు వీళ్ళందరూ. అలాగే ఇక్కడ కమ్యూనిటీ ఇంపార్టెన్స్ ఎక్కువుంటది. ప్రతి విలేజ్‌కి ఒక కమ్యూనిటీగా వాళ్ళు డివైడ్ అయ్యి ఉంటారు. ఆ కమ్యూనిటీలో అందరూ ఒకళ్ళకొకళ్ళు కలిసిమెలిసి పండుగలు చేసుకోవడం అలాంటి ఎక్కువ వాతావరణం ఉంటది. అన్నీ తెలిసిన ఫేసెస్ ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయిన ఫేసెసే ఉంటాయి. పరిచయం అయిన మనుషులే కాబట్టి. ఎన్నో విలేజెస్ ఉండవు. ఎంతోమంది మనుషులు ఉంటారు. ఆల్మోస్ట్ 200 అట్లా ఉంటాయి ప్రతి విలేజ్‌కి హౌసెస్. అందుకని వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు అందరూ తెలిసిన ఫేసెసే ఉంటాయి. కొత్త వాళ్ళొస్తే మాత్రం కొంచెం ముందు అలర్ట్ అయ్యి తర్వాత కలిసి ఉండటానికి అవకాశం ఉంటది. అలాగే ప్రతి విలేజెస్‌కి బేసిక్ సదుపాయాలైతే ఉంటాయండి. చిన్న హాస్పిటలని, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్‌లని, అలాగే చిన్న చిన్న పార్కులని అలా ఎక్కడికక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అంతెందుకు ప్రతి ఇంటికి ఒక చిన్న ప్లే గ్రౌండ్ లాగా కూడా కట్టుకుంటారు వీళ్ళు. పిల్లలు ఆడుకోవడానికి, అలాగే పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి మాటలు చెప్పుకోవడానికి చిన్న చిన్న బెంచెస్ లాగా అట్లా చేసుకుంటారు గార్డెన్‌లో. అలాగే మనల్ని కూడా ఇన్వైట్ చేస్తారు. కాఫీకి రండి అని, వాకింగ్‌కెళ్దాం అని ముందుగానే ఒక అపాయింట్‌మెంట్ లాగా మాట్లాడుకొని అందరూ కలిసి అట్లా వాకింగ్ అని అట్లా మాట్లాడుకుంటా లేదంటే ఇంట్లో కొంచెం కాఫీ తాగి ఏదన్నా డిన్నర్‌కి, లంచ్‌కి కూడా పిలుస్తా ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతారనమాట ఒకళ్ళకొకళ్ళు. చెప్పాల్సిందేంటంటే ఇక్కడ రోడ్లు చాలా 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 పొడుగ్గా ఏంటంటే ఇది కొండ ప్రదేశం కాబట్టి కొండల మీద తిరుగుతా కొండల మీద నుంచి రూట్లుంటాయి కాబట్టి చాలా లాంగ్ ఉంటాయి ఎక్కడికెళ్ళాలన్నా. అడవిలోంచి కూడా రూట్ కాబట్టి మనం కార్ డ్రైవింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటది. కార్ లేనోళ్ళైతే బస్సులో
చాలా లాంగ్ అన్ని విలేజెస్ కవర్ చేసుకుంటూ, అన్ని స్కూల్స్ కవర్ చేసుకుంటూ బస్సు వెళ్తది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటది. ల్యాండ్‌స్కేప్స్ అన్నీ అప్స్, డౌన్స్, కొండల చుట్టూ షార్ప్ కర్వ్స్ అలా చాలా ఉంటాయండి. అందుకని డ్రైవింగ్ కొంచెం బాగా వచ్చినోళ్ళైతేనే కొంచెం భయం లేకుండా ఎళ్ళొచ్చు. అలాగని రోడ్లు అవి బాగోవేమో అనుకుంటారు. కాదండి, రోడ్లు ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటారు. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రతీదీ ఇన్‌స్ట్రక్షన్‌తో చెప్పి, బోర్డ్స్ పెట్టి వాళ్ళు అలర్ట్‌గా ఎక్కడికక్కడ పోలీస్ కానీ, ఈ రోడ్డు ఇన్స్‌పెక్షన్ గాని అన్నీ చాలా బావుంటాయండి. అయితే మేముంటున్న సైడ్స్ గురించి చెప్పాను నేను. అన్ని విలేజెస్ ఇలా ఉండవు. కొన్ని సిటీస్ పక్కనే ఉంటాయి కాబట్టి, వాటికి ఇంకా ఎక్కువ కంఫర్ట్స్ అవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ వీడియోలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. చాలా థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఉంటానండి మరి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.